క్యూబా మీద కన్నేస్తాడు డొనాల్డ్ ట్రంప్ అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు. ఇప్పుడు ఇరాన్ అయిపోయింది, వెనజులా అయిపోయింది, వెనజులా నుంచి ఇరాన్కి వచ్చారు. ఇప్పుడు ఇరాన్ నుంచి క్యూబా మీదకి వెళతాడు. క్యూబా మీద కన్నేశారు ఈ డొనాల్డ్ ట్రంప్ అని వార్తా కథనాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో సరే నిజంగానే జరుగుతుందా సార్? ఇది మిలిటరీ ప్లానింగ్ అంతా జరుగుతుంది అక్కడ. ఆల్రెడీ వాళ్ళని దిగ్బంధించేశారు. వెనిజులాలో కూడా అదే చేశారు కదా. మొదట దిగ్బంధం జరుగుతుంది, ఆ తర్వాత దాడి జరుగుతుంది. ఈసారి దాడి ఎలా ఉండబోతోంది? అక్కడ వెనిజులా అంటేనేమో ప్రెసిడెంట్ ఎత్తుకొచ్చారు, ఇక్కడ ఇరాన్ లోనేమో ఉన్న సుప్రీం లీడర్ ని చంపేశాడు, లీడర్లందరినీ అవుట్ చేశారు. క్యూబాలో ఏం చేయబోతున్నారు? ఏమన్నా దాని గురించి వివరాలు చెప్తారా, ఏమన్నా విశ్లేషిస్తారా? అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి ఇరాన్ లో ఒక ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి తను ఓడిపోలేడు. అసలు ఓడిపోయే సమస్య లేదు డొనాల్డ్ ట్రంప్ కి. మూడోసారి ప్రెసిడెంట్ గా గెలిచాడు తన దృష్టిలో. రెండోసారి కూడా వీళ్ళు కృత్రిమంగా తన్ని ప్రెసిడెంట్ చేయలేదు, కానీ లేకపోతే ఆ ఎలక్షన్ కూడా తనే గెలిచాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడం అన్న సమస్య లేదు. కాబట్టి ఇరాన్ లో ఓడిపోయాడు అన్నటువంటి నెరేటివ్ ని తిరగరాయాలంటే సడన్ గా ఇంకెక్కడో గెలవాలి. ఎక్కడ గెలుస్తాడు? చైనా మీద గెలవలేడు. యూరోప్ ని ఎన్ని బూతులు తిట్టినా యూరోప్ ని ఏం చేయలేకపోతున్నాడు. వ్లాడిమిర్ పుటిన్ ఏం చేయలేకపోతున్నాడు. యుక్రెయిన్ యుద్ధంలో తనేమో తీసుకున్న స్టాండ్ కి వ్యతిరేకంగా ఈరోజు యుక్రెయిన్ కొన్ని విజయాలు సాధిస్తోంది. కాబట్టి ఎక్కడ చూసినా గానీ డొనాల్డ్ ట్రంప్ కి ఎదురుదెబ్బ తగ్గుతోంది. కాబట్టి అర్జెంట్ గా ఏదో ఒక పాజిటివ్ తన సైడ్ తను గెలిచినట్టు చూపించవలసిన ఆవశ్యకత ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఉంది. దాన్ని ఎక్కడ చేయగలడు? చిన్న ఒక క్యూబా మీద దాడి చేసి క్యూబాని కనుక తను అధీనంలో తీసుకున్నాడంటే తను గొప్పగా చెప్పుకోవచ్చు. తన మాగా సపోర్టర్స్ కి వాళ్ళందరికీ, చూడు నేను జాన్ ఎఫ్ కెనడీ వీళ్ళందరూ ఎవరు చేయలేనటువంటి గొప్ప ఘనకార్యం నేను చేశానని చూపించుకోవచ్చు. కాబట్టి క్యూబాని ఏదో విధంగా టేక్ ఓవర్ చేయాలి అన్నటువంటి చాలా సీరియస్ ప్రయత్నాలు జరుగుతుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఆర్మీకి, ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు, యుద్ధ విన్యాసాలు చేయండి, మీరు ట్రైనింగ్ చేయండి. ఎలా మీరు ఒక 50-60 వేల మంది సడన్ గా ఆ దీవిని ఆక్రమించుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ అధీనంలో తీసుకోవడానికి ఎటువంటి ఆపరేషన్స్ చేయాలి దాన్ని ప్లాన్ చేయండి అని చెప్పారు. సో ఆర్మీకి సంబంధించినటువంటి, ఆర్మీలో మళ్ళీ వేరే ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ వేరే, ఆర్మీ ఎయిర్ అసెట్స్ వేరే ఉంటాయి. సో ఆర్మీ ఎయిర్ అసెట్స్ వాళ్ళ ఆర్మీలో ఉన్నటువంటి నేవీ ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఆ దీవుల క్యూబాని ఎలా వీళ్ళు కబ్జా చేసుకోవాలనే దానికి యుద్ధ విన్యాసాలు చేస్తున్నారు. అఫ్ కోర్స్ అఫీషియల్ గా డొనాల్డ్ ట్రంప్ నుంచి ఇంకా ఆర్డర్ రాలేదు, కానీ ఇక్కడ ఇరాన్ లో ఏదో ఒక విధమైనటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యూబా మీద పడబోతున్నాడు. ఎందుకంటే మధ్యంతర ఎన్నికలు ఏవైతే రాబోతున్నాయో నవంబర్ ఎన్నికల లోపు క్యూబాని కనుక కబళించాడంటే తన ఓటర్స్కి వెళ్ళి చెప్పుకోవచ్చు, చూడు నేను అద్భుతాలు సృష్టించాను, నేనున్నాను కాబట్టే నేను క్యూబా లాంటి దానికి సమస్యకి పరిష్కారం తీసుకొచ్చాను, అలాగే ఇరాన్ ని కూడా చూడు నేను వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ చేయకుండా నేను ఆపేయగలిగాను, ఏ దేశంలో ప్రపంచంలో ఎవరు చేయలేనండి ఘనకార్యం నేను చేశానని చెప్పుకోవడానికి ఒక పునాది వేసుకుంటున్నాడు. ఆల్రెడీ అక్కడ రాయల్ క్యాస్ట్రోకి సంబంధించి పాత కేసు ఏదో వీళ్ళు ఒక అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ ని షూట్ డౌన్ చేశారు వీళ్ళు అని చెప్పి అతని మీద కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసుకుంటున్నారు. సో దాన్ని లేవనెత్తాడు రేపు. ఎలాగైతే నికోలస్ మడోరోని డ్రగ్ స్మగ్లింగ్ కేసు అని చెప్పి ఏదో ఒక ఫాల్స్ కేసు పెట్టి అతన్ని ఎత్తుకుపోయారో అలాగే ఇప్పుడు అది కూడా డిమాండ్ చేయబోతున్నారు. రాయల్ క్యాస్ట్రోని మాకు అప్పచెప్పకపోతే మేము మీద దాడి చేస్తాం. సో ఇటువంటివి అన్ని ఒక దానికి ఆల్రెడీ బేస్ తయారైంది. ఒకటి లీగల్ బేసు, 2 మిలిటరీ బేసు, 2 కూడా తయారు చేసి పెట్టుకుంటున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో అది కూడా యాక్షన్ చూడబోతుంది. అసలు యుద్ధాలు చేయను అన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తనకు అర్థమైంది, నాకు నోబెల్ ప్రైజ్ రాదు అని అర్థమైపోయింది. కాబట్టి ఇంకా నేను ప్రపంచమంతా నా ఇష్టానుసారం నేను విచ్చలవిడిగా నేను ఏం చేయదలుచుకున్నా చేస్తాను అని చెప్పి నిర్ణయించుకున్నాను. ఆల్రెడీ గ్రీన్లాండ్ ని మర్చిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ మన నేటో సమ్మిట్ లో గ్రీన్లాండ్ గురించి మళ్ళీ ప్రస్తావన తీసుకొచ్చాడు. కాబట్టి రాబోయే రోజుల్లో మనం క్యూబాకు సంబంధించి పెద్ద యాక్షన్ చూడబోతున్నాము. అన్ఫార్చునేట్, బట్ క్యూబాకు ఆప్షన్ లేదు. ఈరోజు ఆల్రెడీ క్యూబాలో రమారమి 15 గంటల నుంచి 20 గంటల వరకు వాళ్ళకు ఎలక్ట్రిసిటీ లేదు. మొత్తం వాళ్ళని దిగ్బంధనం చేశాడు. కాబట్టి అక్కడ ఆయిల్ రావట్లేదు, ఫ్యూయల్ రావట్లేదు, అక్కడ ఉన్నటువంటి ఎకానమీ అంతా కూడా స్తంభించిపోయింది. సో ఈ పరిస్థితిలో క్యూబాకు ఆప్షన్ లేదు. అమెరికా డొనాల్డ్ ట్రంప్ క్యూబాని తప్పకుండా ఏదో యాక్షన్ చేసి టేక్ ఓవర్ చేస్తాడు. మనకు మార్కో రూబియో తన కుటుంబం అక్కడి నుంచే వచ్చింది కాబట్టి అక్కడి నుంచి క్యూబా నుంచి వచ్చినటువంటి పరివారంలో పుట్టినటువంటి వ్యక్తి మార్కో రూబియో. కాబట్టి మార్కో రూబియోని క్యూబాకి అప్పచెప్పాడు. జేడి వ్యాన్స్ ని, స్టీవ్ విట్కాఫ్, జెరార్డ్ కుష్నర్ ఇరాన్ కి అప్పచెప్పాడు. ఈ డివిజన్స్ పెట్టుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. అందుకని అన్ఫార్చునేట్, బట్ క్యూబా తప్పించుకునేటువంటి పరిస్థితి నాకు కనిపించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.